నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనం చేయబోయేది ప్రత్యేకమైన యోగ నిద్ర అనమాట. ఈ యోగ నిద్ర ద్వారా రోగనిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచడానికి, ఇమ్యూనిటీని పెంచి మన యొక్క లైఫ్‌ని సపోర్ట్ చేసుకోవడానికి యోగ నిద్ర ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీవితంలో వచ్చే లైఫ్ స్టైల్ వల్ల వచ్చే వ్యాధులను అరికట్టడానికి కూడా యోగ నిద్ర మనకి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ యోగ నిద్ర ధ్యానం అనేది డాక్టర్ లేకపోతే మెడిసిన్‌కి సబ్స్టిట్యూట్ కాదండి. అంటే దానికి బదులు అది మానేసి ఇది చేయకూడదు. ఇదొక సప్లిమెంట్ లాగా పనికొస్తుంది. ఇది మన స్ట్రెస్‌ని తగ్గించి, నరాల యొక్క అంటే నర్వస్ సిస్టమ్‌ని శాంతపరిచి, తర్వాత తద్వారా మన బాడీకి మంచి రిలాక్సేషన్‌ని కలిగించి, ఇంకా ఎన్నో మేళ్ళు చేస్తుందనమాట. దీని గురించి ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాము. మీకు గనక కొంత ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే అంతకుముందు వీడియోస్ కూడా చూడండి. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి సపోర్ట్‌నివ్వడానికి యోగ నిద్ర ఉపయోగపడుతుంది. సో, అందుకే కేవలము 10-15 నిమిషాలు రోజు సమయంలో మీరు గనక మీకు కేటాయిస్తే ఎన్నో వ్యాధులు రాకుండా అరికట్టొచ్చనమాట. మీరెలా ఉన్నప్పటికీ కూడా మీకు తెలియకపోయినా, యోగా రాకపోయినా, మీకసలు మెడిటేషన్ ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా మీరేమి కంగారు పడిన అవసరం లేదు. కేవలము ఇప్పుడు నేను చేస్తున్న వీడియో మీరు పెట్టుకొని మొబైల్‌లో పెట్టుకొని ఆన్ చేసుకొని మీరు శవాసనం అంటే కింద నేల మీద ఒక బెడ్‌షీట్ గానీ, లేపోతే కార్పెట్ గానీ ఏమైనా పరుచుకొని యోగా మ్యాట్ లేని స్థితిలో ఏమైనా పరుచుకొని దాని మీద మీరు శవాసనంలో ఉండి కళ్ళు మూసుకొని నేను చెప్పింది విని, నేను ఎలా చెప్తానో అలా ఫీల్ అయితే సరిపోతుంది అంతే ధ్యానం. ఇలా చేస్తేనే చాలు చాలా మందికి అద్భుతాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఎంతో కాలం నుంచి సఫర్ అవుతున్న, బాధపడుతున్న వ్యాధులు తగ్గుతున్నాయి. నేను చెప్పింది అబద్ధం కాదు నిజము. మీరు కావాలంటే ప్రతి వీడియో కింద చాలా కామెంట్స్ ఉన్నాయి. కామెంట్స్ చదవండి. ఇంకా యోగ నిద్ర గురించి చెప్పాలంటే చాలా ఉపయోగాలున్నాయండి. ముఖ్యంగా స్లీప్‌లెస్‌నెస్ అంటే నిద్ర పట్టకపోవడానికి ఏమైనా కారణం ఉంటే దాన్ని స్ట్రెస్‌ని తగ్గిచ్చేస్తుంది కాబట్టి, ఎప్పటినుంచో నిద్ర రాకుండా బాధపడుతున్న వాళ్ళకి మంచి నిద్రను కలుగజేస్తుంది. మనిషి మంచిగా నిద్రపోతే సగం వ్యాధులు తగ్గిపోయినట్టే. బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, మిగతా జబ్బులు ఏమైనప్పటికీ కూడా సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల వస్తుంది. యోగ నిద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర యొక్క క్వాలిటీ పెరుగుతుంది. అంటే మీకు డిస్టర్బ్డ్ స్లీప్ ఉండదు. కలలు పిచ్చి పిచ్చి కలలొచ్చి మీ నిద్రని డిస్టర్బ్ చేయవు. మంచిగా 7 గంటలు పడుకున్నా, 5 గంటలు పడుకున్నా డీప్ స్లీప్‌లో ఉంటారు. తద్వారా మీ శరీరం అంతా మంచి రిలాక్సేషన్ అనుభవిస్తుంది కాబట్టి నెక్స్ట్ డే మీరు మీ పని చాలా కాన్సంట్రేషన్‌తో చాలా పవర్‌ఫుల్‌గా చేసుకోగలరు. మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా బీపీని తగ్గిస్తుంది, థైరాయిడ్‌ని తగ్గిస్తుంది, హార్మోనల్ ఇంబాలెన్స్‌ని తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్‌ని తగ్గించి హార్మోన్స్ అన్ని మంచిగా పనిచేసేలా చేస్తుంది. ముఖ్యంగా యాంగ్జైటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్‌కి తగ్గిస్తుంది. హార్ట్ బీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. ఇంకా ఒకటి కాదండి ఏ వ్యాధి అయినప్పటికీ కూడా రాకుండా మెడిటేషన్ ఆపుతుంది. వచ్చిన వాటికి సపోర్ట్ తగ్గిపోవడానికి సపోర్ట్‌నిస్తుంది. ఇంకా యోగ నిద్ర గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు టైం ఉన్నప్పుడు ఒక్కొక్క వీడియో చూడడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే యోగ నిద్ర అనేది ఒక ప్రత్యేకమైన ధ్యాన స్థితి, చైతన్య స్థితి. దీనిలో మన శరీరానికి నిద్ర కల్పించి, మన మైండ్‌ని మెలకువగా ఉంచి, మనం ఎలా అయితే ఉండాలనుకుంటున్నామో, ఎలా అయితే జీవించాలనుకుంటున్నామో, మనలో ఏ ప్రాబ్లమ్స్ తగ్గాలనుకుంటున్నామో, అవన్నీ కూడా ఈ మెలకువగా ఉన్న మైండ్‌కి మనం నేర్పిస్తది. తద్వారా ఈ ధ్యానం అయిపోయాక మనం అలాగే ఉండేలాగా ఈ సబ్‌కాన్షియస్ ఈ మైండ్ అనేది మనకి చెప్తూ ఉంటుందనమాట. ఇది ఒక రకముగా ఏంటంటే మన యొక్క క్యారెక్టర్‌ని సరిచేసుకునే స్థితి. ఇది ఇంకా మన ప్రాక్టీస్ చేయడం వల్ల ముందుగా మనకి స్ట్రెస్ తగ్గుతుంది. శరీరానికి ప్రతి కణానికి కూడా హీలింగ్ అనేది కలుగుతుంది. తద్వారా మనలో ఉన్న హార్మోన్స్ కానివ్వండి, గ్లాండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచిగా పనిచేయడానికి ఈ యొక్క యోగ నిద్ర హెల్ప్ అవుతుంది. ఇదొక మెడికల్ సబ్‌స్టిట్యూట్ కాదు. మెడిసిన్స్‌తో పాటు ఇది చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల మనకి రికవరీ అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు ఎటువంటి వ్యాధులు లేని వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ వ్యాధులన్నిటిని కూడా అరికట్టొచ్చు. అయితే యోగ నిద్ర ఎలా చేయాలి? యోగ నిద్ర అనేది శవాసనంలో ఉండి చేయాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ఫుడ్ తీసుకున్నాక, ఆహారం తీసుకున్నాక కనీసం గంట, గంటన్నర తర్వాత గానీ యోగ నిద్ర చేయాలి. ఆహారం తీసుకున్న వెంటనే చేయకండి. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఏ సమయంలో అయినప్పటికీ కూడా ఓన్లీ కండిషన్ ఏంటంటే ఆహారం కనీసం ఒక గంట, గంటన్నర ముందు తీసుకోండి. యోగ నిద్ర చేస్తున్న సమయంలో చాలా మందికి మొదట్లో నిద్ర వచ్చేస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది రిలాక్సేషన్.
స్టార్ట్ అయినప్పుడు మన శరీరం మొత్తం రిలాక్స్ అవుద్ది కాబట్టి మంచిగా నిద్రపోతాము. ముందుగా ఒక కొన్ని రోజులు ఓకే, కానీ తర్వాత మెలకువగా ఉండడానికి ప్రయత్నించడం వల్ల యోగ నిద్ర వల్ల వచ్చే 100% రిజల్ట్స్ మనం చూడవచ్చు. ఇంకా ఎప్పుడు చేయొచ్చు అంటే ఏ సమయంలోనే చేయొచ్చు, కానీ లైట్ డిమ్ అంటే బ్రైట్ లైట్ ఇలా ఉండకూడదు, డిమ్ లైట్ ఉండేలా చూసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అంటే యోగ నిద్ర మీరు చేస్తున్నారంటే కనీసం 10 నుంచి 15 నిమిషాలు మీరు టైం కేటాయించగలగాలి. ఈ మధ్యలో ఏమి చేయకూడదు, మీరు మాట్లాడరు, కదలరు అనమాట. ఇదొక చైతన్యమైన స్థితి అండి. మెల్లమెల్లగా మీరు చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. చాలామంది నాకు మన సబ్స్క్రైబర్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు నాకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. చాలా డిఫరెంట్ విషయాలు చెప్తున్నారు. మీరు ఇదంతా నేను చెప్పడం కన్నా మీరు ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా యోగ నిద్ర ప్రారంభిద్దాము. నేను ఇంకేమైనా విషయాలు మర్చిపోయి ఉంటే అంతకుముందు వీడియోస్ కొంచెం చూడండి. యోగ నిద్ర ఎలా చేయాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో లెట్ స్టార్ట్ యోగ నిద్ర. పోయే యోగ నిద్ర రోగ నిరోధక శక్తి పెంచడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే ఒక డీప్ రిలాక్సేషన్ ప్రాక్టీస్ని మనం ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. మీరు నేలపై లేదా మంచంపై సౌకర్యంగా కంఫర్ట్గా పడుకోండి. అంటే శవాసనంలో ఉండండి. కాళ్ళు కొంచెం దూరంగా, చేతులు శరీరానికి పక్కగా, అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉన్నట్లుగా ఉంచండి. ఇప్పుడు కళ్ళను మృదువుగా మూసుకోండి. మీ యొక్క ఫోన్ కూడా సైలెంట్లో పెట్టుకోండి. ఈ యొక్క యోగ నిద్ర స్ట్రెస్ తగ్గించడానికి, మన మైండ్ అండ్ బాడీ సపోర్ట్ కోసము, రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని బలపరచడానికి సహాయపడే ఒక సాధనం అండి. ఇప్పుడు మీ మనసులో ఒక ఆరోగ్య సంకల్పం లేదా ఇంటెన్షన్ లేదా రిజాల్వ్ అంటాము. అంటే ఈ యొక్క ధ్యానం మనం దేనికోసం చేస్తున్నాము అన్నదాన్ని సంకల్పం అంటాము. మీకు నచ్చిన మాటల్లో మెల్లగా మీరు సంకల్పాన్ని మీకు మీరు 3 సార్లు పునరావృతం చేయండి. అంటే నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను లేదా ఉంటాను, నేను ఆరోగ్యంగా సంతోషంగా జీవిస్తాను. ఇలా మీకు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని పాజిటివ్గా మీరు సంకల్పంలాగా 3 సార్లు చెప్పుకోండి. నేను పాజిటివ్గా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాను. అయితే నా శరీరం ప్రతిరోజు బలంగా, ఆరోగ్యంగా మారుతుంది. లేకపోతే నా శరీరంలోని ప్రతి కణము ప్రాణశక్తితో నిండి సరిగ్గా పనిచేస్తుంది. ఇలా మీకు నచ్చిన వాక్యాన్ని, ఈ సంకల్పాన్ని మనసులో 3 సార్లు నిశ్శబ్దంగా పునరావృతం చేసుకోండి. ఇప్పుడు మన యొక్క శరీరాన్ని భాగాలుగా గుర్తించి
ఆ యొక్క శరీర భాగాలను గమనిద్దాము. దీని ద్వారా మన యొక్క శరీరం ఇంకా ఇంకా ఎక్కువ ప్రశాంతతను, రిలాక్సేషన్ను, డీటాక్సింగ్‌ని చేసుకుంటుందనమాట. అంటే అన్ని యొక్క భాగాలను మనం గుర్తు చేసుకోవడం వల్ల అవన్నీ సడలిపోతాయి. నెమ్మదిగా రిలాక్స్ అయితాయి. దాని ద్వారా శరీరం మొత్తము ఒక రిలాక్సేషన్ జోన్‌లోకి, ఇంకా చెప్పాలంటే కొంతమందికి నేలపై నుంచి వాళ్ళు పైకి లేచి గాలిలో తేలుతున్నట్లుగా అనిపిస్తారనమాట. మొదటగా ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఒక్కొక్క శరీరం యొక్క భాగం పేరు నేను చెప్తాను. చెప్పినప్పుడు మీరు దాన్ని గుర్తు చేసుకోండి. దాన్ని మీ యొక్క ఊహలో గుర్తు చేసుకోండి. అంతేగాని శరీరాన్ని కదపొద్దు. మీరెక్కడ కూడా స్ట్రెస్ పడకూడదు. ఆ యొక్క నేను చెప్పిన యొక్క విషయం మీరు ఫాలో కాలేకపోతే, అప్పటిది మర్చిపోయి తర్వాత ఏం చెప్తానో అది ఫాలో అవ్వండి. అంతేగాని ఎక్కడా కూడా మీరు స్ట్రెస్‌కి గురి కాకూడదు. మొదటిసారి చేస్తున్నప్పుడు కాన్సంట్రేట్ చేయలేరు. అయినా పర్లేదు. మీరు కేవలము చెప్పిన విధంగా విని ఫీల్ అయితే సరిపోతుంది. మొదటగా మీ యొక్క ధ్యాసను నెమ్మదిగా కుడి చేతి వేళ్ళపైకి తీసుకెళ్ళండి. ఒక్కొక్క వేలును మనసులో పేరు పెట్టి పిలిచినట్లుగా గుర్తుంచుకోండి. అంటే బొటనవేలు, రెండవ వేలు అలా 5 వేళ్ళని మీ మనసులో గుర్తు చేసుకోండి. అన్ని 5 వేళ్ళను పూర్తిగా సడలించండి. అంటే రిలాక్స్ చేయండి. అంటే వదిలేయండి. తర్వాత కుడి చేతి యొక్క అరచేయి, మణికట్టు, మోచేయి, తర్వాత భుజము, ఈ యొక్క భాగాలన్నిటిని రిలాక్స్ చేయండి. గుర్తు చేసుకోండి చాలు. ఇప్పుడు చేతి మొత్తాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకోండి. చేతి వేళ్ళ నుంచి భుజం వరకు గుర్తు చేసుకోండి. తర్వాత కుడి ఛాతీ భాగం, కుడివైపున నడుము, తొడ భాగము, మోకాలు, కాలి పాదము, పాదవేళ్ళు అన్నీ లైట్‌గా బరువు లేని భావంతో వదిలేయండి. మీ యొక్క శరీరాన్ని ఏదో లగేజ్ వదిలేస్తున్నట్లుగా నేలపైన వదిలేయండి. ఎక్కడా కూడా పట్టుకోవద్దు. అలా పట్టుకోవడం ద్వారా ఆ యొక్క భాగానికి మన రెస్ట్‌ని ఇవ్వలేమనమాట. ఈ యోగ నిద్ర ద్వారా వచ్చే హీలింగ్ ఆ యొక్క భాగంలో జరగదు. ఇప్పుడు మీ దృష్టిని ఎడమ వైపుగా తీసుకెళ్ళండి. ఎడమ చేతి వేళ్ళు, బొటన వేలు నుంచి చిన్న వేలు వరకు గుర్తు చేసుకోండి. వాటిని మీరు ఊహించుకోండి. ఊహించుకోకపోతే కనీసం ఆ యొక్క బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలని మదిలో చెప్పుకోండి. చేతి యొక్క అరచేయి, మణికట్టు, మోచేయి, పై భాగము, మోచేతి పై భాగము, భుజము, ఇప్పుడు చేతుల మొత్తాన్ని
గమనించండి. చేతి వేళ్ల నుంచి భుజం వరకు గమనించండి. ఎడమ వైపున ఛాతీ భాగము, ఇక్కడే మన గుండె ఉంటుంది. కొన్ని క్షణాల పాటు ఇక్కడ ఆగి ఆ యొక్క గుండెతో మాట్లాడండి. మనలో కలిగే ప్రతి ఎమోషన్ కూడా ఈ యొక్క గుండె యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నమాట. ఒక్క క్షణం ఈ యొక్క గుండె మన కోసం చేసే పని గమనించండి. మీరు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎన్నేళ్ళైతే అన్నేళ్ళు రెస్ట్ తీసుకోకుండా ఈ యొక్క గుండె పనిచేస్తూ ఉంది. దాని యొక్క కష్టాన్ని గుర్తించండి. గ్రాటిట్యూడ్తో, అంటే కృతజ్ఞతాపూర్వకం గుర్తు చేసుకొని, నాలో ఉంటూ నాకు జీవాన్ని ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్పండి. ఇలా చెప్పడం ద్వారా ఆల్రెడీ ఇంకా శాంతమై ఉన్న మీ యొక్క గుండె హార్ట్ బీట్ అనేది ఇంకా తగ్గుతుంది. దానివల్ల మీ యొక్క హార్ట్ యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. గుండె అనేది తొందరగా ఫాస్ట్గా కొట్టుకుంటున్న ఆరోగ్యమైనది కాదు. మెల్లగా రిలాక్స్ అవుతూ పనిచేస్తే అది ఆరోగ్యమైంది అనమాట. ఇప్పుడు కింద భాగం, ఎడమ వైపు ఉన్న నడుము భాగము, తొడ భాగము, మోకాలు, యాంకిల్, పాదము, పాదవేళ్ళు, ప్రతి భాగాన్ని కూడా సడలించండి. సడలించి వదిలేయండి, పట్టుకోవద్దు. ఇప్పుడు మీ యొక్క శరీరము నిశ్చలంగా మారుతుంది. అంతులేని రిలాక్సేషన్ పొందుతుంది. దాన్ని అలాగే రిలాక్సేషన్లో ఉండనివ్వండి. ఎన్నో జబ్బులు ఈ యొక్క సమయంలో నయం అవడం స్టార్ట్ అవుతాయి. వాటి పని వాటి చేసుకునివ్వండి. దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఇప్పుడు వెన్నెముక మొత్తాన్ని గుర్తించండి. నడుము భాగము, వెన్నులో మధ్య ఉన్న భాగము, పై వెన్ను భాగము, రెండు భుజాల మధ్య భాగము, మెడ, తర్వాత వెనుక, మెడ వెనుక, తల వెనుక భాగము. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి తల మీదకి, ముఖం మీదకి మిదిస్ట్ని తీసుకెళ్ళండి. నుదురు భాగము గుర్తు చేసుకోండి. రెండు కళ్ళ మధ్య ఉన్న ప్రదేశాన్ని, బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని గుర్తు చేసుకోండి. కనుబొమ్మలు, రెండు కళ్ళను లోపల నుండి సడలించండి. రెండు కళ్ళను రిలాక్స్ చేయండి. చెంపలు, ముక్కు, పెదవులు, కింద దవడ, నాలుక, గొంతు, మరలా ఒకసారి ఛాతీ మొత్తం, గుండె ఉండే భాగము, పొత్తి కడుపు, పొత్తి కడుపులో
చిన్న ఊపిరి కానీ కదలిక కానీ ఉంటే ఆ యొక్క కదలికను కూడా గమనించండి. మీ యొక్క శరీరం ఇంకా రిలాక్స్ అవుతుంది, ఇంకా నిశ్చలంగా, ఇంకా సడలించబడుతుంది. ఎలా అంటే నేలకు అతికిపోయింది ఏమో అన్నట్లుగా. ఈ యొక్క సందర్భంలో కొంతమంది యొక్క శరీరం బరువుగా మారుతుంది. దీన్ని భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి వాళ్ళ యొక్క చేతులు, కాళ్ళు, ముఖ్యంగా చేతులు కదులుతున్నాయి. వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా చేతులు కదులుతున్నాయని చెప్తున్నారు. ఇదంతా కూడా నరాలు వాటి యొక్క స్థానంలోకి, యథాస్థానంలోకి వెళుతున్నప్పుడు, రిలాక్స్ అయి వెళుతున్నప్పుడు జరిగే ప్రక్రియ. అంతేగాని అది ఏమీ కూడా డేంజర్ అయినది కాదు. దానికి భయపడకండి. ఈ యొక్క సైన్ మీకు కనిపించినా గమనించండి, నన్ను అడగండి, మీకు చెప్తాను. ఇక్కడ శరీరం కొంతమందికి బరువుగా అనిపిస్తుంది. ఆ బరువు, ఆ యొక్క బరువుని హోలీ హెవీనెస్ అంటాం ఈ యొక్క యోగ భాషలో. ఇది మంచిది. అంటే ఈ యొక్క ధ్యానం ద్వారా వచ్చే ప్రతిఫలాల్లో మొదటి ప్రతిఫలము మీరు అనుభవిస్తున్నట్లే. ఇప్పుడు శ్వాస పైన దృష్టి పెట్టండి. మీ యొక్క సహజ శ్వాస ఎలా లోపలికి వస్తుంది, ఎలా బయటికి వెళుతుంది అని దాన్ని మాత్రమే గమనించండి. అంటే మీ అవగాహనలోకి తీసుకురండి. ముక్కు రంధ్రాల దగ్గర చల్లటి గాలి లోపలికి వచ్చేటప్పుడు చల్లగా వెళుతుంది. కాస్త వేడిగా బయటికి వెళ్తున్నప్పుడు ఎలా ఉందో గమనించండి. శ్వాస తీసుకున్నప్పుడు చల్లగా ఉంటుంది గాలి, శ్వాస వదిలినప్పుడు వేడిగా ఉంటుంది. అంటే మనలోనున్న నెగటివ్ ఆలోచనలు, స్ట్రెస్ కానివ్వండి, వ్యాధులన్నిటిని కూడా ప్యూరిఫై చేసి, వాటిని శుద్ధి చేసి బయటకు వచ్చినప్పుడు వేడిగా వస్తుందన్నమాట ఈ గాలి. లోనికి వెళ్ళినప్పుడు శుద్ధమైన గాలి, అంటే ఈ యొక్క యూనివర్స్లో, ప్రపంచంలో ఉన్న ఎనర్జీ మనలోకి వెళ్ళి లోను అంతా కూడా శుద్ధి చేస్తుంది. శుద్ధి చేసి బయటకు వేడిగా వస్తుంది. ఇప్పుడు దాకా యొక్క ప్రక్రియను మనం ఎప్పుడు గమనించి ఉండము. ఇప్పుడు గమనించండి. కృతజ్ఞతాపూర్వకంగా, అంటే థ్యాంక్ఫుల్గా, గ్రాటిట్యూడ్తో గమనించండి. ఈ యొక్క శ్వాస అనేది మనలో జరుగుతుంది కాబట్టి మనం బ్రతికి ఉన్నాం. ప్రతి క్షణము ఈ యొక్క శ్వాస మనల్ని ప్రాణశక్తితో నింపుతుంది. అంటే మన కోసమే కొన్ని ఏళ్ల పాటు పనిచేస్తూ ఉంది. దాన్ని గమనించండి. ఈ యొక్క శ్వాస, గుండె, ఇవన్నీ కూడా మనకి మన తల్లి నుంచి వచ్చిన ఫ్రీ గిఫ్ట్స్. మానవుడు ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ మళ్ళీ ఒక మనిషిని మాత్రం తయారు చేయలేడు. అది కేవలం ఈ యొక్క యూనివర్స్లో, యొక్క ప్రపంచంలో ఒక అద్భుతంగా జరుగుతుంది. అదొక అద్భుతం అండి. ఇవేవి మనకు బయట దొరకనివి. అందుకని వాటిని ఈరోజు కొంత సమయం, రోజు కొంత సమయం వాటికి కేటాయించి వాటిని గుర్తు చేసుకోవడం ద్వారా అవి ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ యొక్క శ్వాసను కూడా అదే విధంగా గుర్తు చేసుకోండి. మీలో ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా మీలో ప్రాణశక్తి నింపుతుంది, మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, మీకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. దాన్ని అంతే వాల్యుబుల్గా శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇప్పుడు ఊపిరిని కొంచెం లోపలికి, ఇంకా లోతుగా వెళుతున్నట్లు ఊపిరితిత్తుల్లోకి, గుండెలోనికి, పొత్తి కడుపు వరకు చేరుతున్నట్లుగా గమనించండి, ఊహించుకోండి. ప్రతి శ్వాసలో
లోపలికి వస్తున్న గాలి స్వచ్ఛమైన ప్రాణశక్తిగా మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ యొక్క ప్రాణశక్తి ఎవ్వరు ఇవ్వలేనిది. కేవలం మనకి ఈ యొక్క యూనివర్స్‌లోంచి మాత్రమే వస్తుంది. ఈ యొక్క ప్రపంచంలోంచి మాత్రమే వస్తుంది. శ్వాసలోనికి వెళుతున్నప్పుడు స్వచ్ఛమైన ప్రాణశక్తి మీలోకి ప్రవేశిస్తున్నట్లుగా గమనించండి. ఊపిరి బయటికి వెళుతున్నప్పుడు మీ యొక్క పాత స్ట్రెస్, మీలో ఉన్న స్ట్రెస్, అలసట, భయము, టెన్షన్ అన్నీ కూడా బయటికి వెళుతున్నట్లుగా భావించండి. ఇప్పుడు ఈ యొక్క నిశ్చలమైన శరీరాన్ని ఇంకా నిశ్చలంగా చేయాలంటే, ఈ యొక్క ధ్యానంలోకి ఇంకా డీప్‌గా వెళ్ళాలంటే, మన మైండ్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే 1-9 వరకు, అంటే 9-1 వరకు మీ మనసులో రివర్స్‌లో లెక్కపెట్టండి. ఎలా అంటే ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్, శ్వాస తీసుకొని శ్వాస వదిలాక 9, అదేవిధంగా మళ్ళీ శ్వాస తీసుకొని శ్వాస వదిలాక 8, ఇలా 1 వరకు లెక్కపెట్టండి. లెక్క తప్పినా సమస్య లేదు. టెన్షన్ పడొద్దు. ఎక్కడ తప్పారో అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ ఆగిన చోట నుంచి మళ్ళీ కొనసాగించండి. లేదా లెక్క పెట్టలేమనుకున్న వాళ్ళు కేవలం శ్వాసను గమనిస్తూ ఉండండి, సరిపోతుంది. అంతేగాని ఎక్కడ టెన్షన్ పడొద్దు, కంగారు పడొద్దు. ప్రతి ఒక్క శ్వాసతో మీ శరీరంలోని ప్రతి భాగంలోనికి ప్రాణశక్తి సాఫీగా ప్రవహిస్తుంది. మీ యొక్క లెక్కని కొనసాగించండి.
ఇప్పుడు మీ యొక్క శ్వాస మీ శరీరంలోకి ప్రతి భాగంలో ప్రాణశక్తితో నింపి మీ యొక్క రక్త ప్రసరణ, జీర్ణము, హార్మోన్ల సమతుల్యము అన్నీ కూడా సహజ స్థితిలోకి వచ్చే విధంగా ఈ యొక్క ప్రాణశక్తి మీలో ఉన్న ప్రాణశక్తి చేస్తుంది. ఇవన్నీ కూడా సాఫీగా అవుతున్నాయని గమనించండి. ఇప్పుడు మనం ఒక సున్నితమైన హీలింగ్ దర్శనం చేస్తాము. మీ తల మీద ఆకాశం నుండి దిగుతున్న మృదువైన స్వర్ణకాంతిని ఊహించుకోండి. ఆకాశం నుంచి ఒక గోల్డెన్ లైట్ మీ మీద పడుతున్నట్లుగా ఊహించుకోండి. ఈ యొక్క కాంతి చాలా సాఫ్ట్గా, కొంచెం వేడిగా, భరోసా కలిగించేలా ఉంది. ఈ యొక్క కాంతి ముందుగా మీ తలలోని మెదడు భాగాన్ని తాకుతుంది. దీన్ని గమనించండి. తాకుతున్నట్లుగా ఈ యొక్క మెదడు భాగాన్ని ఈ యొక్క కాంతి, వెచ్చని కాంతి తాకుతున్నట్లుగా ఊహించుకోండి. ఆలోచనలన్నీ కూడా ప్రశాంతంగా, తెలివిగా, సమతుల్యంగా మారేలాగా ఆశీర్వదిస్తుంది అన్నట్లుగా ఊహించుకోండి. తరువాత ఈ యొక్క కాంతి గుండె భాగం మీదకి వచ్చి గుండెను సపోర్ట్ చేస్తుంది. రక్త ప్రసరణను బలపరుస్తుంది అని మీరు ఊహించుకోండి. మీ యొక్క గుండెను సపోర్ట్ చేస్తూ మీ యొక్క రక్త ప్రసరణను మంచిగా చేస్తున్నట్లుగా, హెచ్చు తగ్గులు లేనట్లు చేస్తున్నట్లుగా ఊహించుకోండి. తర్వాత మెల్లగా మీ యొక్క ఊపిరితిత్తుల మీదకి ఈ యొక్క వెచ్చని లైట్ వస్తుంది. సులభంగా, లోతుగా శ్వాసించడానికి, మన శ్వాస తీసుకోవడానికి సహాయం చేస్తున్నట్లుగా ఊహించుకోండి. అది మీ యొక్క పొత్తు కడుపు మీదకి వస్తున్నట్లుగా గమనించండి. మీ యొక్క పొత్తి కడుపులోనికి వచ్చి లోపల జీర్ణ వ్యవస్థను దాని మీదుగా ప్రవహిస్తున్నట్లుగా మీరు ఊహించుకోండి. మీ యొక్క కడుపు మీదకి, తర్వాత చిన్న పేగుల్లోనికి కూడా ఈ యొక్క వెలుగు వెళుతుంది. పెద్ద పేగులు, కాలేయము, తర్వాత కిడ్నీలు, ఈ యొక్క భాగాలన్నిటిలోనికి ఈ యొక్క గోల్డెన్ లైట్ వెళుతున్నట్లుగా ఊహించుకోండి. ఒక్కొక్క అవయవాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క అవయవంతో మీరు చెప్పండి, నీకు శక్తి, సమతుల్యము, ఆరోగ్యము నీకు వస్తాయి, వచ్చునుగాక అన్నట్లుగా వాటితో మాట్లాడండి.
ఈ యొక్క వెలుగు అనేది ఈ యొక్క గోల్డెన్ లైట్ మీ యొక్క రోగ నిరోధక వ్యవస్థను అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ను సాఫీగా శక్తివంతంగా పనిచేయడానికి సపోర్ట్ చేస్తున్నట్లుగా భావించండి. మీ యొక్క శరీరం అంతా కూడా ఈ లైట్తో నిండిపోయింది. ఈ యొక్క వెచ్చని గోల్డెన్ కలర్ లైట్తో మీ యొక్క శరీరం మొత్తం నిండిపోయింది. ఇప్పుడు మీ శరీరానికి సరిపడా ఇమ్యూనిటీ సిస్టమ్ మీకు ఈ యొక్క గోల్డెన్ లైట్ మీకు ఇచ్చిందనమాట. కొన్ని క్షణాల పాటు ఈ యొక్క లైట్లో మీ యొక్క శరీరం నిండిపోయి ఉండడాన్ని గమనించండి. ఇంకా కొంతమందికి మీ యొక్క శరీరం మీరు కొంచెం పైకి లేచి ఈ యొక్క వెలుగులో మీరు ఉన్నట్లుగా కొంతమంది కనిపించవచ్చు. ఇప్పుడు మీలో మీరు ఈ విధంగా చెప్పుకోండి, నా యొక్క శరీరము రోజు కూడా రక్షణ శక్తిని పెంచుకుంటుంది, లేకపోతే నా జీవన శైలిలోని చెడు ప్రభావాలను తగ్గించడానికి ఈ యొక్క ప్రాణకాంతి నాకు సహాయం చేస్తుంది అని మీకు నచ్చిన విధంగా ఒక వాక్యాన్ని మీకు మీరు చెప్పుకోండి. ఈ యోగ నిద్ర అనేది ఏ వ్యాధికి మందు కాదండి. ఇది మీ మనసును నరాల సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థను శాంతపరిచే ప్రక్రియ. దాంతో మీ ఆరోగ్య నిర్ణయాలు, ఆహారపు అలవాట్లు, నిద్ర, రోజువారీ స్ట్రెస్, దాని ద్వారా వచ్చే స్పందన మరింత బలమైన ఆరోగ్యకరమైన దిశగా వెళ్తాయి. మీరు మంచి జీవితాన్ని జీవించడానికి ఈ యొక్క ప్రాక్టీస్ మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెల్లగా ఈ యొక్క దర్శనాన్ని, ఈ యొక్క విజువలైజేషన్ని ముగించడానికి సిద్ధపడదాము. ఇప్పుడు మళ్ళీ మీ యొక్క సహజ శ్వాసను గమనించండి. లోపలికి వస్తున్న గాలి, బయటకు వెళుతున్న గాలి గమనించండి. మీ యొక్క శరీరము నేలపైన ఎలా శవాసనంలో ఉందో గమనించండి. ఇక్కడ ఇంకొక మ్యాజిక్ లాంటిది ఏంటంటే, మీరు సపరేట్గా పక్కన నుంచొని ఈ యొక్క శరీరాన్ని గమనించవచ్చు. మీరు సపరేట్గా ఒక వ్యక్తిలాగా ఉండి యోగా శవాసనంలో పడుకొని ఉన్న యోగ నిద్ర చేస్తున్న మీ శరీరాన్ని గమనించండి. కంప్లీట్గా నిశ్చలంగా రెస్ట్ స్టేజ్లో ఉన్న శరీరాన్ని గమనించండి. ఇక్కడ మీకు మీ శరీరం ఏ మాత్రం బరువు ఉండదు. మీరు యాక్చువల్లీ మీ శరీరంలో లేరు. మనం మన యొక్క బాడీని డిటాచ్ చేసేసాం. మీరు పక్కన ఉన్నారు. మీకు బరువు ఏ మాత్రం బరువు తెలియదు. మీ కాళ్ళు చేతులు మీకు లేపాలన్నా మీరు లేపలేరు, ఎందుకంటే మీరు మీలో లేరు కాబట్టి. కేవలం గమనించండి. ఇప్పుడు మెల్లగా గదిలో ఉన్న శబ్దాలు గమనించండి. ఇవన్నీ కూడా ఎటువంటి ప్రతిక్రియ అంటే ఎటువంటి రియాక్షన్ లేకుండా కేవలం గమనించండి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని ఆలోచించుకుంటూ కేవలం గమనించండి. తర్వాత మెల్లగా మీ పాద వేళ్లను, చేతి వేళ్లను కదపండి.
ఇప్పుడు మీ శరీరం మీకు బరువుగా అనిపిస్తుంది. మీరు మళ్ళీ మీ శరీరంలోకి వచ్చేసారు. చిన్నగా చేతులు పైకి చాచుకొని ఒక మౌన ప్రశాంతమైన స్ట్రెస్ తీసుకోండి. కొంతమందికి ఇంకా ధ్యానంలో ఉండాలనిపిస్తుంది, అనిపించిన వాళ్ళు ఉండొచ్చు. లేని వాళ్ళు మెల్లగా లేవచ్చు. కుడివైపు లేచి కూర్చొని కొద్దిసేపు అలా కూర్చొని మీ యొక్క ధ్యానాన్ని ముగించవచ్చు. మీరు రెడీ అనుకున్నప్పుడు మీ యొక్క కళ్ళను నెమ్మదిగా తెరవండి. గమనించండి, ఈ యొక్క శాంతమైన స్థితిని మీరు ఈ రోజు మొత్తం తీసుకెళ్ళాలి, క్యారీ చేయాలి, మర్చిపోవద్దు ఇక్కడే. మీ ఆహారము కానివ్వండి, నిద్ర కానివ్వండి, ఆలోచనలు, పనులు, మీ జాబ్, మీ పర్సనల్ లైఫ్లో ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యమైన డెసిషన్ చేసుకోవడానికి ఈ ప్రశాంతమైన మైండ్ మీకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రశాంతతని మర్చిపోవద్దు. ఈ రోజంతా కూడా దీన్ని క్యారీ చేయండి. ఇలా రోజు కనీసం ఒక నెల పాటు మీరు చేస్తే మీలో ఎన్నో అద్భుతాలు మీరు చూడవచ్చు. కొంతమందికి మీ క్యారెక్టర్ మారిపోయినట్లుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్, డూయింగ్ యోగా నిద్ర విత్ మీ.